హలో గాయ్స్ వాట్సాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్వాలిటీ లెర్నింగ్. ఈరోజు వీడియో అనేది మనందరికీ చాలా వండర్ఫుల్ అవబోతుంది గాయ్స్. ఎందుకంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం హౌ టు క్రియేట్ అన్ అల్ట్రా హెచ్డి 3D యానిమేటెడ్ కార్టూన్ ఇమేజ్. ఎస్ గాయ్స్, మీరు కూడా మీ యొక్క ఇమేజ్ని ఈజీగా ఒక సింపుల్ ట్రిక్ని యూజ్ చేసి ఒక 3D యానిమేటెడ్ కార్టూన్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయొచ్చు గాయ్స్. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. వీడియోని ఎండ్ వరకు తప్పనిసరిగా చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఫాస్ట్గా రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని స్మాష్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టెక్నికల్ ట్రిక్స్ని నేర్చుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ముందుకి ఒక చిన్న బ్రెయిన్ టీజర్ క్వశ్చన్ అనేది తీసుకొచ్చాను గాయస్. ఈ పర్టికులర్ ఇమేజ్లో మిస్టేక్ ఏముందో ఫైండ్ అవుట్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళ యొక్క నేమ్ అనేది నెక్స్ట్ వీడియోలో షౌట్ అవుట్ ఇస్తాను గాయస్. సో ఫాస్ట్గా ఈ పర్టికులర్ ఇమేజ్లో మిస్టేక్ ఏముందో ఫైండ్ అవుట్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఓపెన్ చేసుకోండి గాయస్. జనరల్గా ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే ఒక ట్రెండ్ అనేది బాగా వైరల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీరు చూసినట్లయితే చాలామంది వాళ్ళ యొక్క ఫొటోస్ని ఎడిట్ చేసి ఒక 3D యానిమేటెడ్ కార్టూన్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నారు గాయస్. సో మీరు కూడా ఒక సింపుల్ ట్రిక్ని యూజ్ చేసి మీ ఇమేజెస్ని కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ని కూడా ఈజీగా హెచ్డి క్వాలిటీలో 3D యానిమేటెడ్ కార్టూన్ ఇమేజ్ అనేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ ఒక సింపుల్ ట్రిక్ని యూజ్ చేసి మీరు కూడా చేయగలుగుతారు గాయస్. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియోని ఎండ్ వరకు తప్పనిసరిగా చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో నుంచి ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసుకోండి గాయస్. ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లోకి వెళ్ళి వాయిలా అని చెప్పి టైప్ చేయండి గాయస్. VOILA వాయిలా అని చెప్పి టైప్ చేయండి. మీ ముందుకి ఈ విధంగా ఒక యాప్ అనేది కనిపిస్తుంది గాయస్. సో మీరు ఆ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని మీరు చూసినట్లయితే ఇక్కడ వాయిలా AI ఆర్టిస్ట్ అనేది ఈ యాప్ యొక్క నేమ్ గాయస్. అండ్ మీరు చూసినట్లయితే ఫోటో టు కార్టూన్ ఫేస్ ఆర్ట్ ఎడిటర్. సో ఈ పర్టికులర్ యాప్ యొక్క పని ఏంటంటే మీరు ఏదైనా ఫోటోని దీనికి ఇన్పుట్గా ఇచ్చినట్లయితే అది మీకు ఒక కార్టూన్ ఇమేజ్ని మీకు అవుట్పుట్గా ఇది కన్వర్ట్ చేసి ఇస్తుంది గైస్. సో దీని ఫంక్షనాలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో మీరు కూడా ఈ ట్రెండ్ని ఈజీగా నేర్చుకొని మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షాక్ చేయండి గైస్. సో ఇక్కడ నుంచి మీరు ఫటాఫట్ ఈ పర్టికులర్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి గైస్. సో నా దాంట్లో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ చేయమని చూపిస్తుంది. సో వన్స్ మీరు కూడా ఈ పర్టికులర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోండి. వన్స్ మీరు ఈ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీ ముందుకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది గాయస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ యాప్ అనేది మనకి చాలా ఫంక్షనాలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే 3D కార్టూన్ అని చెప్పి ఒక ఫంక్షనాలిటీ అండ్ రినైసెన్స్ అని చెప్పి ఇంకో ఫంక్షనాలిటీ అండ్ 2D కార్టూన్ క్యారీ క్యాచర్ అని చెప్పి మనకి ఈ విధంగా చాలా ఫంక్షనాలిటీస్ అనేది ఈ పర్టికులర్ యాప్ మనకి ప్రొవైడ్ చేస్తుంది గాయస్. సో ఈ యొక్క యాప్ అనేది ఎలా డిజైన్ చేయబడిందంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ గాయస్. ఎవరైనా దీన్ని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు అండ్ దీన్ని ఈజీగా యూజ్ చేయగలుగుతారు గాయస్. సో మీరు వన్స్ ఈ పర్టికులర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 3D కార్టూన్ ఇమేజ్ అనేది తయారు చేయబోతున్నాం. సో అందుకని మీరు ఇక్కడ 3D కార్టూన్ అని చెప్పి మీకు ఫస్ట్లో ఏదైతే కనిపిస్తుందో మీరు ఆ పర్టికులర్ యారో బటన్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ ముందుకి మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అనేవి ఓపెన్ అవుతాయి గాయస్. సో ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక ఫోటోని మీరు చూస్ చేసుకోండి గాయస్. మీరు ఎవరి ఫోటో అయితే మీరు ఎడిట్ చేసి ఒక 3D యానిమేటెడ్ ఇమేజ్ లాగా మీరు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఫోటోని మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటో అనేది చూస్ చేసుకొని మీకు ఇక్కడ లైవ్గా చూపిస్తాను. సో ఇక్కడ నుంచి ఒక ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను గాయస్. సో ఇది ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసింది. ప్రాసెసింగ్ ఇమేజ్ విత్ స్టాండర్డ్ స్పీడ్. సో వన్స్ ఈ పర్టికులర్ యాప్ అనేది మన ఫోటోని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫినిష్ అవ్వగానే మీ ముందుకి ఒక యాడ్ అనేది కనిపిస్తుంది. దాన్ని మీరు వెంటనే స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మీ ముందుకి ఈ విధంగా 4 వర్షన్స్లో మనకి ఎడిటింగ్ అనేది కనిపిస్తుంది గైస్. కార్టూన్ ఇమేజెస్ అనేవి మనకి 4 వర్షన్స్లో కనిపిస్తాయి. సో కింద మీరు చూసినట్లయితే బాటంలో మనకి 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిలా అని ఒకటి ఉంది అండ్ రాయల్టీ 3D ఒకటి కనిపించింది మీకు అండ్ బేబీ 3D ఒకటి ఉండిద్ది అండ్ కార్టూన్ 3D ఒకటి ఉంటుంది గైస్. సో మీరు ఈ
పర్టికులర్ ఆప్షన్స్లోకి నావిగేట్ అయ్యి మీకు ఏ ఇమేజ్ అయితే బాగా నచ్చిందో ఆ పర్టికులర్ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాయిలా అని నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ 4 ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఇమేజ్ మీరు చూసినట్లయితే అది ఒరిజినల్ ఇమేజ్ గైస్. అండ్ సెకండ్ మీరు చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ వర్షన్లో ఉంది. అండ్ థర్డ్ వర్షన్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది ఫేస్ కట్. అండ్ ఫోర్త్ వర్షన్ అయితే బేబీ లాగా కనిపించింది గైస్. సో మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆప్షన్ చూస్తే మీకు ఈ 4 అనేవి కనిపిస్తాయి. మీకు ఈ 4 వర్షన్స్ కూడా కావాలంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే సెకండ్ ఆప్షన్ రాయల్టీ 3D అని మీకు కనిపిస్తుంది కదా, సో దాని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఓన్లీ ఈ పర్టికులర్ వర్షన్ ఆఫ్ రాయల్టీ 3D ఇమేజ్ మీకు కనిపిస్తుంది గైస్. సో ఇలా కాదు, మీకు బేబీ ఫార్మాట్లో మీకు కావాలంటే బేబీ వర్షన్ ఆఫ్ కార్టూన్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ బేబీ 3D ఆప్షన్ని మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్నట్లయితే మీ ముందుకి ఈ విధంగా బేబీ రిలేటెడ్ ఇమేజ్ అనేది మీకు కనిపిస్తుంది. అలా కాకుండా మీకు కార్టూన్ 3D కావాలనుకున్నట్లయితే లాస్ట్ ఆప్షన్ అనేది మీరు చూస్ చేసుకోండి గైస్. సో మీరు మీకు ఇష్టమైన ఎడిట్ అనేది మీరు చూసుకొని మీకు ఇష్టమైన ఇమేజ్ని మీరు చూసుకొని మీకు ఏ కార్టూన్ అయితే బాగా మీకు నచ్చిందో ఆ పర్టికులర్ కార్టూన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ బటన్ మీద ట్యాప్ చేయండి గైస్. మీకు టాప్ రైట్ కార్నర్లో మీకు ఒక బటన్ అప్లోడ్ లాంటిది బటన్ కనిపిస్తుంది. సో దాని మీద మీరు ట్యాప్ చేయండి. సో వన్స్ మీరు ఆ పర్టికులర్ బటన్ మీద అప్లోడ్ బటన్ మీద మీరు ట్యాప్ చేయగానే మీ ముందుకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్పి మీకు చూపిస్తుంది గైస్. సో ఇక్కడ నుంచి మీరు దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు ఇంటూ బటన్ కనిపిస్తుంది కదా, సో మీరు దాని మీద ట్యాప్ చేసి దీన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి గైస్. లైక్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలనుకుంటారా, లేకపోతే వాట్సాపా, లేకపోతే మీరు సేవ్ చేయాలా, లేకపోతే మోర్ ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు వాట్సాప్లో షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు, లేకపోతే ఫేస్బుక్లో కానీ, లేకపోతే మోర్లో మీరు మోర్ మీద మీరు ట్యాప్ చేసినట్లయితే డిఫరెంట్ యాప్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు షేర్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు సేవ్ చేయాలనుకున్నట్లయితే సేవ్ బటన్ మీద ట్యాప్ చేయండి గైస్. ట్యాప్ చేసిన తర్వాత మీకు చూసారా ఫోటో హ్యాస్ బీన్ సేవ్డ్ అని చెప్పి వచ్చింది. సో ఈ విధంగా మీరు మీ యొక్క కార్టూన్ ఇమేజ్ని మీరు ఈజీగా సేవ్ చేయగలుగుతారు గాయస్. సేవ్ చేసేటప్పుడు మీకు ఏ వర్షన్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి గాయస్. లైక్ మీకు ఇక్కడ ఒరిజినల్ ఫోటోతో పాటు కావాలా, లేకపోతే స్లైడ్ చేసినట్లయితే ఒరిజినల్ అండ్ ఎడిట్ చేసిన ఫోటో రెండు కనిపిస్తాయి, లేకపోతే మీకు ఓన్లీ ఎడిట్ చేసిన ఇమేజ్ కావాలా అని చెప్పి మీరు చూస్ చేసుకొని దాన్ని ఆ పర్టికులర్ ఇమేజ్ని మీరు సేవ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ బాటమ్ లెఫ్ట్ కార్నర్లో మీకు సేవ్ బటన్ కనిపిస్తుంది. సో మీరు దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది గాయస్. సో వన్స్ మీరు ఈ సేవ్ అయిన ఫోటోని చూడాలనుకున్నట్లయితే బ్యాక్ వచ్చేయండి, మీ గ్యాలరీ ఓపెన్ చేసుకోండి. గ్యాలరీ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఆ పర్టికులర్ ఫోటోని మీరు మీ యొక్క గ్యాలరీలో మీరు చూడొచ్చు గాయస్. సో ఇక్కడ చూసారా మీకు ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు సేవ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా మీ యొక్క గ్యాలరీలో. కానీ మీరు ఇక్కడ ఈ పర్టికులర్ యాప్ని జూమ్ చేసినట్లయితే మనకి క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉంది కదా. సో ఇక్కడ చూస్తే మీరు జూమ్ చేసి మనకి పిక్సెల్స్ అనేవి ఈజీగా కనిపించేస్తున్నాయి అండ్ కొంచెం బ్లర్ లాగా మీకు కనిపించేది కదా. సో ఈ పర్టికులర్ బ్లర్నెస్ని తగ్గించి మీరు దీని క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలనుకున్నట్లయితే మీరు ఈజీగా చేయగలుగుతారు కదా. సో అది ఎలా చేయాలంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ని మీరు ఇన్స్టాల్ చేయాలి కదా. సో ఆ యాప్ ఏంటంటే రెమినీ. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి, ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లోకి వెళ్ళి రెమినీ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి దాని గురించి సెర్చ్ చేయండి. వన్స్ మీరు ఈ యాప్ని సెర్చ్ చేసిన తర్వాత మీ ముందుకి ఆ యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అండ్ యాప్ లోగోలో కూడా మీకు రెమినీ అనే నేమ్ అనేది కనిపిస్తుంది విత్ మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యాప్ నేమ్ అనేది రెమినీ హైఫెన్ ఫోటో ఎన్హాన్సర్ అని మీకు కనిపిస్తుంది. లో క్వాలిటీ రిజల్యూషన్ ఉన్న ఇమేజెస్ని హై క్వాలిటీ రిజల్యూషన్లోకి కన్వర్ట్ చేయడమే ఈ పర్టికులర్ యాప్ యొక్క వర్క్ గాయ్స్. మనం ఇందాక డౌన్లోడ్ చేసిన ఫోటో మీరు చూసినట్లయితే దాని యొక్క క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. సో మనం ఆ పర్టికులర్ లెస్ క్వాలిటీ ఉన్న ఇమేజ్ని ఎన్హాన్స్ చేసి దాని క్వాలిటీని పెంచాలనుకున్నట్లయితే మనం ఈ పర్టికులర్ యాప్ని యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు గాయ్స్. సో ఈ యాప్ని మీరు ఫటాఫట్ ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఓపెన్ బటన్ మీద ట్యాప్ చేసి దీన్ని ఓపెన్ చేసుకోండి. వన్స్ మీరు ఓపెన్ చేస్తే మీ ముందుకు ఈ విధంగా యాడ్స్ అనేవి వస్తాయి కదా. సో మీరు ఈ యాడ్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే మీ ముందుకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ పర్టికులర్ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ట్రై చేయొచ్చు. లైక్ ఎన్హాన్స్ ఆప్షన్ ఉంది, ఎన్హాన్స్ ప్లస్ ఉంది అండ్ వీడియో ఎన్హాన్స్మెంట్ కూడా ఉంది అండ్ పెయింటింగ్, పోర్ట్రైట్ అని చెప్పి మనకి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అనేది ఈ పర్టికులర్ యాప్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది గైస్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఫోటో యొక్క క్వాలిటీని ఎన్హాన్స్ చేయడం. సో అందుకని చెప్పి మీరు ఇక్కడ ఎన్హాన్స్ బటన్ మీద మీరు ట్యాప్ చేయండి.
వన్స్ మీరు ఎన్హాన్స్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీ ముందుకి ఈ విధంగా ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బిఫోర్ చూసినట్లయితే క్వాలిటీ చాలా తక్కువగా ఉంది అండ్ పిక్సెల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి, చాలా బ్లర్రిష్గా ఉంది. అండ్ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే ఆఫ్టర్ ఎన్హాన్స్మెంట్ చాలా క్లారిటీ అనేది ఇంప్రూవ్ అయిపోయింది. ఇమేజ్ అనేది చూస్తున్నట్లయితే చాలా హై రిజల్యూషన్ లాగా మనకి కనిపిస్తుంది వితౌట్ ఎనీ పిక్సెల్స్ అండ్ వితౌట్ ఎనీ బ్లర్నెస్. సో ఇక్కడ నుంచి మీరు యూజ్ ఇట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనం ఏ కార్టూన్ ఇమేజ్ని అయితే ఇందాక డౌన్లోడ్ చేసామో ఆ పర్టికులర్ కార్టూన్ ఇమేజ్ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి గాయస్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ టిక్ మార్క్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా, సో మీరు ఈ పర్టికులర్ టిక్ మార్క్ సింబల్ మీద మీరు ట్యాప్ చేయండి. సో వన్స్ మీరు ఆ పర్టికులర్ టిక్ మార్క్ సింబల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ యాప్ అనేది ఆ ఇమేజ్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది గైస్. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ముందుకు ఒక యాడ్ అనేది కనిపిస్తుంది, దాన్ని మీరు స్కిప్ చేసేయండి. ఆ యాడ్ని స్కిప్ చేసిన తర్వాత మీ ముందుకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే బిఫోర్ మనకి చాలా క్వాలిటీ లెస్గా ఉంది అండ్ ఆఫ్టర్ మనకి క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మధ్యలో ఒక స్లైడర్ అనేది మీకు ఇవ్వబడింది, దీన్ని మీరు లెఫ్ట్ అండ్ రైట్ అనేది స్వైప్ చేసి డిఫరెన్సెస్ అనేవి చూడొచ్చు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేసినట్లయితే ఇమేజ్ అనేది చాలా ఎన్హాన్స్ అయింది, దాని క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది. అదే నేను రైట్ సైడ్కి నేను స్వైప్ చేసినట్లయితే నాకు ఒరిజినల్ ఏ ఇమేజ్ అయితే ఇచ్చానో క్వాలిటీ లెస్ ఇమేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది గైస్. సో ఇక్కడ నుంచి మీరు ఈ పర్టికులర్ స్లైడర్ని టోటల్లీ లెఫ్ట్ సైడ్కి స్లైడ్ చేసేయండి. స్లైడ్ చేసేసి హెచ్డి ఇమేజ్ అనేది మీ ముందుకి కనిపిస్తుంది. సో అలా కాకుండా మీరు ఇక్కడ పైన చూసినట్లయితే ఎన్హాన్స్ 1, 2 అని చెప్పి మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు 2ని సెలెక్ట్ చేసుకోండి. 2ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ముందుకి టోటల్గా అల్ట్రా హెచ్డి క్వాలిటీలో ఉన్న ఇమేజ్ అనేది మీ ముందుకి కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ సింబల్ మీద మీరు ట్యాప్ చేయండి. సో వన్స్ మీరు ఎన్హాన్స్ 2 మీద ట్యాప్ చేసి మీరు టిక్ మార్క్ మీద ప్రెస్ చేయగానే ఈ ఇమేజ్ అనేది ఎన్హాన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ స్లైడర్ని లెఫ్ట్ స్లైడ్కి కంప్లీట్గా స్లైడ్ చేయండి. ముందుకి అల్ట్రా హెచ్డి రిజల్యూషన్ కలిగి ఉన్న ఇమేజ్ అనేది మీ ముందుకి కనిపిస్తుంది. ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఆ టాప్ రైట్ కార్నర్లో డౌన్లోడ్ సింబల్ అనేది మీకు కనిపిస్తుంది. సో మీరు దాని మీద ట్యాప్ చేయండి. వన్స్ మీరు దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క హై రిజల్యూషన్ ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది గాయస్. సో చూసారు ఇక్కడ ఇమేజ్ సేవ్డ్ అని చెప్పి వచ్చింది అండ్ మీకు ఇక్కడ షేర్ ఆప్షన్ కూడా మీకు ఇక్కడ ఇవ్వబడింది గాయస్. సో మీరు ఈ పర్టికులర్ షేర్ బటన్ని యూజ్ చేసి వేరే డిఫరెంట్ యాప్స్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు గాయస్. సో ఈ విధంగా మీరు మీ ఇమేజ్ యొక్క క్వాలిటీని ఎన్హాన్స్ చేసుకున్న తర్వాత డిఫరెన్సెస్ మీరు చూడాలనుకున్నట్లయితే అగైన్ మీరు మీ గ్యాలరీలోకి మూవ్ ఆన్ అవ్వండి. గ్యాలరీ ఓపెన్ చేసుకొని మీరు హై క్వాలిటీ రిజల్యూషన్ సేవ్ చేసిన ఇమేజ్ వచ్చిందో లేదో సెర్చ్ చేసుకోండి గాయస్. సెర్చ్ చేసుకొని మీరు చూసినట్లయితే ఈ మన హై రిజల్యూషన్ కలిగి ఉన్న ఇమేజ్ గాయస్. సో ఈ పర్టికులర్ ఇమేజ్ని మీరు జూమ్ చేసి చూసినట్లయితే మనకి ఎటువంటి బ్లర్నెస్ లేదు, ఎటువంటి పిక్సెల్స్ అనేవి మనకు కనిపించట్లేదు. చాలా క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది గాయస్. సో మీరు ఈ పర్టికులర్ ఇమేజ్ యొక్క క్వాలిటీని దీని రిజల్యూషన్ చూడాలనుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఇమేజ్ యొక్క డీటెయిల్స్లోకి నావిగేట్ అవ్వండి. నావిగేట్ అయ్యి ఇక్కడ మీరు చూసినట్లయితే దీని యొక్క సైజ్ అనేది 548 KB గాయస్. అండ్ దీని యొక్క రిజల్యూషన్ చూసినట్లయితే 2048x2048. అదే మీరు ఇంతకుముందు సేవ్ చేసిన ఇమేజ్ యొక్క డీటెయిల్స్ మీరు చూసినట్లయితే దీని యొక్క రిజల్యూషన్ 512x512 గైస్. అండ్ దట్టు దీని సైజ్ అనేది 73 KB మాత్రమే. బట్ దీని యొక్క సైజ్ అనేది 548 KBకి ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ యాప్ని యూజ్ చేసి మీ యొక్క లో క్వాలిటీలో ఉన్న ఇమేజెస్ని హై క్వాలిటీ ఇమేజెస్లోకి ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతారు. అండ్ మీరు వాయిలా అనే యాప్ యూజ్ చేసి మీరు మీ యొక్క ఇమేజెస్ని ఒక 3D కార్టూన్ యానిమేటెడ్ ఇమేజ్లోకి కన్వర్ట్ చేయగలుగుతారు గైస్. So that's all for today guys. If you find this video helpful, please do like, share and subscribe my channel for more and more interesting content like this. And if you have any queries, let me know in the comment section. I will be glad to make videos on your queries. So let's meet in another video. Till then, keep learning. Bye bye.